గారికి, అదేవిధంగా సిపిఐ నాయకులు రాజు గారికి, సిపిఎం నాయకులు కామర్తి రాజు గారికి, మరి టీకేఎంయూ నాయకులు రామాంజనేయులు, చేనేత కార్మిక సంఘం మల్లయ్య, ఏఎంఎఫ్ నాయకులు కిషోర్, మహిళా సంఘం నాయకురాలు సులోచనమ్మ, మరి అమాలి సంఘం నాయకులు అజారి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విశ్వనాథ్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకైతేనేమి, కూలీలకైతేనేమి 3 పూటల అన్నం దొరుకుతున్న సందర్భం ఏదన్నా ఉంది అంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని తీసుకురావడానికి వామపక్షాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు. ప్రతి గ్రామంలో అతివృష్టి, అనావృష్టి ఏర్పడినప్పుడు పనులు లేక సందర్భాలు, వ్యవసాయ కూలీలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో మరి వామపక్షాలుగా పైనైనా చూపండి, తిండైనా పెట్టండి, జైల్లోనైనా పెట్టండి అని చెప్పి, తిండి పెట్టకుండా మమ్మల్ని జైల్లోనైనా పెట్టని చెప్పి ఎన్నో సందర్భాలుగా పికెటింగ్లు చేసి, రాస్తారోకోలు చేసి, కార్యాలయాలను దిగ్బంధం చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మరి 2004లో వామపక్షాల అభ్యర్థులుగా 62 మంది ఎంపీలను గెలిపిస్తే అప్పుడు ప్రధానమంత్రి పదవి మీకే ఇస్తామని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దివంగత జ్యోతి బసు గారికి ఆహ్వానం పలికారు. అటువంటి సందర్భంలో వామపక్షాలు ఆలోచించినది ఏమంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి మనకి 62 ఎంపీ సీట్ల పరంగా ఒరిగేది ఏమీ లేదు, మనము బలంగా నిలదొక్కున్నప్పుడే మనం ప్రధానమంత్రి పదవి చేపడతామని చెప్పి దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. మరి సిపిఐ పార్టీ యూపీఏలో అవకాశం